మనము 2 భాగాలలో మాటలను చదువుకున్నాం. ఒకటి ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము, అలాగే యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం. 2 భాగాలలో చదవబడిన లేఖన సారాంశం ఒకటే. లేఖనము ఒకటే దాని గురించి బోధిస్తుంది. మోషే కాలములో జరిగిన సంగతులు, ఏర్పాటు చేసినటువంటి సంగతులను యెహోషువ గ్రంథంలో కూడా మరలా సెలవిస్తూ ఈ మాటలు రాయబడుతూ ఉన్నాయి. చూడండి, ఈ మాటలు ద్వితీయోపదేశ కాండంలో రాయబడినటువంటి ఈ సంగతులు ఇశ్రాయేలులకు మోషే ద్వారా ఇచ్చినటువంటి సంగతులు. అదే యెహోషువ గ్రంథంలో 20వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా అని అంటున్నాడు. అంటే మరలా యెహోషువకు కూడా ఈ మాటలు సెలవీయబడుతున్నాయి. ఒకటి ఎవరికి ఇచ్చాడు? మోషేకు ఇచ్చినటువంటి మాటలు అదే ఇప్పుడు మరలా యెహోషువకు కూడా ఇస్తున్నాడు. ఇంకో ఆలోచన చేస్తే, మోషే కూడా ద్వితీయోపదేశ కాండంలో 2వసారి చెప్తున్నాడు. ద్వితీయోపదేశం అంటే 2వసారి ఉపదేశం చేస్తున్నాడని అర్థం. అంటే ఆది కాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండములలో వారి ప్రయాణాలలో జరిగినటువంటి సంగతులను కూలంకుషంగా, సంక్షిప్తంగా మరలా ద్వితీయోపదేశ కాండంలో మోషే ద్వితీయోపదేశం చేస్తున్నాడు. ఎప్పుడు ద్వితీయోపదేశం చేస్తున్నాడు మోషే అంటే, ఆయన మరణానికి వెళ్ళేటటువంటి ముందు చెప్తూ ఉన్నాడు. యోర్దాను యువతలనే ఉన్నాడు, యోర్దాను ఇంకా దాటలేదు. యోర్దాను దాటి ఆ యొక్క కనాను దేశంలోనికి, వాగ్దాన దేశంలోనికి వెళ్ళటానికి మోషేకు దేవుడు అనుమతి ఇవ్వలేదు. అప్పుడు మోషే మరణమవుతాను అన్న సమయాలలో ఇశ్రాయేలుల యొక్క నూతన జనాంగానికి, వింటున్నారా? ఇశ్రాయేలుల యొక్క నూతన జనాంగానికి అంటే పాత జనాంగము, ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చినటువంటి మనుషులలో అందరూ, చాలామంది, దాదాపు అందరూ ఏమైపోయారు? రాలిపోయారు ప్రయాణంలో. ఇప్పుడు మరలా ద్వితీయోపదేశం చేసేటప్పటికి మోషే ఎదుట న్యూ జనరేషన్ ఉంది. ఏ జనరేషన్? న్యూ జనరేషన్ ఉంది. ఆ న్యూ జనరేషన్కు మరలా ఏం చేయాల్సి వచ్చింది? ఉపదేశము చేయాల్సి వచ్చింది. దానినే ద్వితీయోపదేశం అని అంటున్నారు. అందుకనే దానికి ఏం పేరు పెట్టారు? ద్వితీయోపదేశ కాండము అని పేరు పెట్టారు. పురుగాక ఈరోజు ఈ మాట దగ్గర మనం ఆలోచన చేస్తే, మనము ఎన్నో నేర్చుకున్నాం, ఎన్నో ప్రసంగాలు విన్నాం. అవన్నీ మనతోనే వెళ్ళిపోవటానికి కాదు, కానీ విన్న వాటిని, పూర్వకాలమున జరిగిన వాటిని, సేవా సమాచారాలు, సేవకుల యొక్క వృత్తాంతాలు, జరిగిన సేవను గురించి మరలా ద్వితీయోపదేశం మన పిల్లలకు చేయటం అనేది మన కర్తవ్యమయ్యింది. దేవుని యొక్క వాక్యమును, దేవుని మాటలను ఎల్లప్పుడూ ఉపదేశము చేస్తూ ఉంటేనే తరతరములకు ఆయన మాటలు మిగిలి ఉంటాయి ప్రియులారా. లేకపోతే ఒకరోజు పుష్కలంగా ఉన్న కుటుంబాలు ఒకనాడు ఎడారి అవుతాయి. లేకపోతే ఒకనాడు మరి దేవుని యొక్క సంఘము ఎంతో పచ్చగా ఉన్నటువంటిది ఒకనాటికి ఏమవుతుంది? ఎడారి వలె మారిపోవడానికి ఛాన్స్ ఉంది ప్రియులారా. కాబట్టి దేవుని మాటలను ద్వితీయోపదేశం చేస్తున్నాడు మోషే. ఇట్లా అనుకోవచ్చు, నేను ముసలోని, వీరు చూస్తే యవనస్తులకు నేనేం చెప్తానులే. ముసలోడా కాదా మోషే? ముసలోడా కాదా? ప్రారంభించినప్పుడే 40 years ప్లస్ 80 years. మరి ఇప్పుడు మోషే ఎంతకాలం బతికాడండి? 120 yearsలో ఇంకా కొద్ది రోజులు ఉంటే చనిపోతాననగా 100+ ఉన్న వాళ్ళు ఎట్లుంటారు చెప్పండి? 100+ ఉన్న వాళ్ళు ఎట్లుంటారు? నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానంటే, వారి నోట్లో నుంచి పలకడానికి కూడా కొన్ని పదాలు కష్టమవుతుంటాయి. అలాంటి సమయంలో కూడా మోషే చెప్పడానికి సిద్ధం. అది పాయింట్.
చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఓ 40 years వచ్చిన తర్వాత, ఓ 50 years వచ్చిన తర్వాత ఇంకా నా బతుకు అయిపోయింది, నాకు సత్తు అయిపోయింది, ఇంకా నేనేం చెప్తానులే, అయినా ముసలోళ్ళ మాటలు ఎవరు వింటారులే నాయనా అని అంటుంటారు. చెప్పడని బాధ్యత కావాలి. అది ఇక్కడ నీ వయస్సుతో సంబంధం లేదు, చెప్పడని బాధ్యత కావాలి. అది ఇంపార్టెంట్. కాబట్టి మోషే రెండోసారి చెబుతున్నాడు అని అంటే ముందు ఆల్రెడీ చెప్పబడిందని, రెండోసారి చెబుతున్నాడు. యెహోషువ గ్రంథంలో మరలా చెప్తున్నాడంటే ఇది ఎన్నోసారి చెప్తున్నట్టు? మూడోసారి చెప్తున్నాడు. మనం చదువుకున్న భాగం ద్వితీయోపదేశం. ఆ ద్వితీయోపదేశంలోనే రెండోసారి చెప్తున్నాడంటే యెహోషువ గ్రంథంలో యెహోషువతో దేవుడు చెప్తున్నది ఎన్నోసారి ఏమై ఉండాలి? మూడోసారి ఏమై ఉండాలి. అంటే ఎంత ఇంపార్టెంటో ఎంత అవసరమో ఈ వాక్య భాగం మనకు అర్థమవుతుంది. రండి 41వ వచనాన్ని 42వ వచనాన్ని 4వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో చదువుకుందాం. అంతకుముందు ఒకడు పగబట్టక పరాకున తన పొరుగువాన్ని చంపినేడలా చంపినవాడు పారిపోటకు మోషే తూర్పు దిక్కున యోర్దాను యువతల 3 పురములను వేరుపరచను. ఏం కట్టాడంటండి? 3 పురములను కట్టాడు. 3 పురములను వేరుపరచను అని చూస్తున్నాం. ఎందుకంట ఎవడైనా ఒకడు పొరపాటున తన పొరుగువాన్ని చంపాడు అనుకోండి, ఇక రాయబడిన మాట ఏంటంటే పగబట్టక పొరపాటున. అందుకనే పొరపాటు అనే పదం యెహోషువ గ్రంథంలో ఉపయోగించబడింది 9వ వచనంలో. పొరపాటున ఒకని చంపినవాడు అని రాయబడింది కదా. పొరపాటున జరిగినటువంటి సంగతిని గురించి, పొరపాటు జరిగిన అలవాటున చంపడమే కదా. అయితే ఈ చంపినవాడు ఎక్కడికి వెళ్ళాలంట? ఈ ఏర్పాటు చేసిన పురములు ఉన్నాయి కదా, ఆ పురముల దగ్గరికి వాడు వెళ్తే గనక వాణ్ణి మరి ఒకడు చంపటానికి వీలు లేదు. ఎంతకాలం? తీర్పు తీర్చబడేంత వరకు. వీడు పొరపాటును చంపాడా, నిజంగానే పగబట్టి చంపాడా అనేది ప్రూవ్ అయ్యేంత వరకు వాడు అక్కడ ఉండొచ్చు. అక్కడ ఉన్నప్పుడు వాణ్ణి ఎవడు చంపటానికి వీలు లేదనమాట. ఈ రోజుల్లో కదా కొంతమంది ఏదైనా హత్య చేసినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు, యాక్సిడెంట్లు జరిగినప్పుడు వెంటనే పోలీసులకు లొంగిపోతూ ఉంటారు. అవునా? పోలీసులకు లొంగాను అంటే దాని అర్థం ఏంటి? అక్కడ సేఫ్టీ ఉంది అని అర్థం. అతన్ని ఇంకెవరు చంపటానికి వీలు లేదు. ఎంతవరకు? అది ప్రూవ్ అయ్యేంతవరకు. ఎంతవరకు? అది ప్రూవ్ అయ్యేంతవరకు. వీడు చంపాడా లేదా, నిజంగానే చంపాడా, లేకపోతే పొరపాటున చంపాడా, కావాలని చంపాడా అన్నటువంటి ప్రూవ్ కావాలా. అది కోర్టులో తేలిన తర్వాత వానికి ఏ శిక్ష విధించాలో న్యాయం ప్రకారంగా విధించబడుతుంది. మంచిది. ఈ పురములు 3 ఉన్నాయి. ఎన్నున్నాయి? 3 పురములు ఉన్నాయి. ఒకటి చూడండి, వాటి పేర్లు చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 42వ వచనంలో యోర్దాను యువతల 3 పురములను వేరుపరచెను. అట్టి వాడెవడైనను ఆ పురములలో దేనిలోనికైనను పారిపోయి బ్రతుకును. అవేవనగా చదవండి. రూబేనీలకు మైదానపు దేశ అరణ్యమందలి బేసెరును. మొదటి దాని పేరు ఏం పేరు? బేసెరు. రెండవ దాని పేరు గాదీలకు గిలాదులోనున్న రామోతును. మూడవది మనష్షీయులకు బాషానులోనున్న గోలానును. 3 పేర్లు చెప్పండి. బేసెరును, రామోతును, గోలాను. ఓకే, వీటిలో మొదటి దానిని మనం ఆలోచన చేద్దాం. బేసెరు అనగా దుర్గము అని అర్థం. బేసెరు అనగా దుర్గము అని అర్థం. రెండవది రామోతును అని అంటే ఉన్నతమైన స్థానము అని అర్థం. రామోతును అనగా ఉన్నతమైనటువంటి స్థానము. గోలాను అనగా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతములు అని అర్థం. గోలాను అనగా ఒక చుట్టుపక్కల ఉన్నటువంటి లేదా పరిసర ప్రాంతాలు అని అర్థం వస్తుంది. నియర్ బై ఎన్విరాన్మెంట్ అనేది. మంచిది. బేసెరు అను మాటకు అర్థం ఏమిటి? దుర్గము. ఎవడైనా పొరపాటున హత్య చేసినప్పుడు వాడు ఆ పురములోనికి వెళ్ళి బేసెరులో వాడు ఏం చేయొచ్చు? దాగుకొనవచ్చు. ఇందులో ఉన్న ఆత్మీయమైనటువంటి పాఠము ఏమిటి అని అంటే,
మానవుడు జన్మతః పాపి అయినటువంటి వాడిగా ఉన్నాడు. పాపి అయినటువంటి మానవునికి మొట్టమొదటి శత్రువు, చంపేవారు ఎవరో తెలుసా? పాపి అయిన మానవుని చంపేది మరణమే. ఎవరు? మరణమే. మానవుడు స్వతహాగా స్వచిత్తముతో పాప స్వభావము కలిగినటువంటి మనుష్యుడు. చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు నిజంగా పాపం చేస్తారా? పాపం చేస్తారా? చేయరు కదా. కానీ వారు పుట్టుకతోనే ఏమై ఉన్నారు? పాప స్వభావము కలిగినటువంటి వారిగా ఉన్నారు. దాన్నే మన వారు జన్మతః పాపి అని అంటారు. ఇప్పుడు ఆ పొరపాటున, లేకపోతే వాడు పుట్టిన వెంటనే వాడు పాపముతో నిండి ఉన్నాడు కాబట్టి వాడు చేసినటువంటిది కాదు ఆ పాపము. ఎవరు చేసినది ఆ పాపము? వాడు చేసినదా? ఇప్పుడు వాడు పుట్టినాక ఒక 4 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, వాడు జన్మతః ఏమై ఉన్నాడు? పాపి అయి ఉన్నాడు. పాపి అయినటువంటి వాడు చేశాడా? వాడు పాపం చేశాడా? కాదు. అట్టి పాపాన్ని ఏమంటాము? దానిని అది పొరపాటు అనే దాని కిందికి వస్తుంది. ఇప్పుడు వీడు కూడా పొరపాటున పాపం చేసినోడు, చంపినోడు ఉన్నాడు అనుకోండి, వెళ్ళి ఆ పురములో దాగుకుంటే ఏమవుతాడు? బ్రతుకుతాడు. లేదా ఇట్లా అందం జరిగింది పొరపాటే, కానీ ఆ పురములోనికి వెళ్ళకపోతే ఏమవుతాడు? చచ్చిపోవడానికి ఛాన్స్ ఉంది. అది అర్థమైన మాటలు. పాపమైతే పొరపాటున జరిగింది, చంపడం అయితే పొరపాటే, అది ఏమి శిక్షావిధి అయినటువంటిది కాదు. అయినా కానీ వాడు ఎక్కడికి వెళ్ళాలి? పురములోనికి వెళ్ళి దాగుకోవాలి. అలాగుననే పుట్టిన ప్రతి మానవుడు కూడా జన్మతః పాపి. ఆ మనుష్యుడు ఇట్లా అనుకోవచ్చు, నేనేం పాపం చేయలేదు, నేను ఎవరిని చంపలేదు, ఏ వ్యభిచారం చేయలేదు, ఏ దొంగతనం చేయలేదు, ఏ అబద్ధము నేను ఆడలేదు, నేను చాలా మంచివాణ్ణి అని అనుకుంటే వానిని మరణము ఏలుతూ ఉంది. అట్టివాడు కూడా బ్రతకడానికి ఎక్కడికి వెళ్ళాలి? వేసెరునకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? వేసెరునకు వెళ్ళాలి, అనగా దుర్గమునకు వెళ్ళాలి అన్నది. ఈరోజు స్వార్థ ఏంటి అని అంటే, ప్రతి మనుష్యుడు కూడా ఏం పొందాలి? రక్షణ పొందాలి, దుర్గమునకు వెళ్ళాలి, లేదా బేసెరులో వెళ్ళి దాగుకోవాలి. లేకపోతే అతన్ని ఎవరు చంపడానికి వస్తారు? మరణము చంపటానికి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మరణము చంపటానికి వస్తూ ఉంది. మరణము నుంచి తప్పించబడటానికి ఆ పురములోనికి వెళ్ళాలి. బేసెరు అను మాటకు అర్థం దుర్గము అన్న సంగతి మనకు అర్థమవుతుంది. లోకంలో చాలా దుర్గాలు పెట్టుకున్నారు. దుర్గము అనే పేరు మీద చాలా వెలిసాయి. ఇదే మా దుర్గం, ఇదే మమ్మల్ని రక్షించేది, ఇదే మమ్మల్ని కాపాడేది అని మానవుడు తహతహలాడి తమ సొంత దుర్గాలు ఏర్పరచుకున్నాడు. ఒక మాట చూడండి, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 45వ వచన భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 18:45. చదవండి. 18:45. అన్యులు నిస్రాణ గలవారై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. ఇవి అన్యులు ఏర్పరచుకున్న దుర్గాలు. వీరంట తమ దుర్గములను విడిచి వచ్చెదరు. 46వ వచనం చూడండి. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, అన్యులు దుర్గాలు ఏర్పరచుకున్నారు, అయితే వారు నిస్రాణ గలవారై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. అన్యులు ఏర్పరచుకున్న దుర్గములు వారికి ఆశ్రయ స్థానములు కాదు. అవి వారిని రక్షించలేవు.
గనుక జీవము గల దేవుని చెంతకు రావాలి. కీర్తనకారుడు అంటున్నాడు, నా దేవుడైన యెహోవా ఎలాంటి వాడంట? ఆశ్రయ దుర్గమైన వాడు అని అంటున్నాడు. ఇవి అన్యులు ఏర్పరచుకుంటున్న దుర్గాలుగా కనబడుతున్నాయి. 52వ కీర్తన చూడండి, కీర్తనల గ్రంథం 52:7. కీర్తనల గ్రంథం 52:7, 52వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో దేవుని తమకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొని వాడు వీడే అని చెప్పుకొనుచు వాని చూచి నవ్వుదురు. భక్తులు, నీతిమంతులు ఒకని చూసి నవ్వుచున్నారంట. ఎవరిని చూసి నవ్వుతున్నారో తెలుసా? వాడంట దేవుణ్ణి దుర్గముగా ఉంచుకొనలేదు, కానీ ఎవరిని ఉంచుకున్నాడంట? ధన సమృద్ధి మీద మనసు ఉంచాడంట. అనగా వాని ధన సమృద్ధియే వానికి దుర్గముగా ఉన్నట్లున్నది. ప్రియులారా, చాలా మంది అనుకుంటున్నారు బాగా బ్రతకాలంటే, క్షేమంగా బ్రతకాలంటే, సుఖముగా బ్రతకాలంటే ఏం కావాలి? ధనం కావాలి, ధనం కావాలి. ధన సమృద్ధి చేసుకుంటే అదే నాకు దుర్గం అనుకొని దాని మీద మనసు ఉంచుకొని బ్రతుకుతూ ఉన్నారు. వాణ్ణి చూసి ఒకనాడు నీతిమంతులు ఏం చేస్తారంట అండి? చూడండి, నీతిమంతులు వాణ్ణి చూసి ఏమంటారంట? తన చేటును బలపరుచుకున్నవాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. ఎవరు నవ్వేవారు? ఎవరు ఇక్కడ? నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి. ఎవరు నవ్వేవాళ్ళు? నీతిమంతులు. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, మనల్ని చూసి ఎవరైనా నవ్వుతున్నారా? నవ్వనివ్వండి. ఒకనాడు వారిని చూచి మనము నవ్వే రోజు వస్తుంది. ఎందుకంటే వారు ఉంచుకున్న దుర్గములు, వారు నమ్ముకున్నవి ధన సమృద్ధిని, వారు నమ్ముకున్న బలము, వారు నమ్ముకున్న నివాసాలు ఒకనాడు వారిని విడిచిపోతాయి. అయితే మనము నమ్ముకున్న దుర్గం, మనము ఆశ్రయించిన దుర్గం, అది మనలను విడిచిపోయేది కాదు. అప్పుడు అట్టి వారిని చూచి ఏవి దుర్గం అనుకున్నారో అవి విడిచిపోయినప్పుడు దిక్కుమాలిన స్థితిలో పడి ఉన్న వారిని చూచి నీతిమంతులు నవ్వుతారట. ఈరోజు మనల్ని చూసి ఇల్లు లేనప్పుడు, సరైనటువంటి డబ్బులు లేనప్పుడు, సరైనటువంటి విధానం లేనప్పుడు నవ్వచ్చు. అందరూ నవ్వనివ్వండి. అయితే ఒకనాడు మనము నవ్వే రోజులు వస్తాయి. ఒకరోజు ఒక ముసలావిడ ఇట్లా అనిందంట. ఒక చెట్టు ఉందంట, ఆ చెట్టుకు ఆకులు ఉన్నాయంట. కింద ఉన్నటువంటి ఆకు ఏమైందంట? రాలిపోయిందంట. పైనున్న ఆకు ఇప్పుడిప్పుడే పచ్చగా ఉందంట. పైనున్న ఆకు కిందున్న రాలిపోయిన ఆకును చూసి పక్కపక్క నవ్విందంట. నవ్వితే కింద రాలిన ఆకు అలా పైకి చూసి, నేను రాలిన కొన్నాళ్ళకు నీవు రాలుతావులే అని. అలాగూ ఈ లోకంలో మనుషులు మనల్ని చూసి నవ్వుతుంటారేమో. నవ్వనివ్వండి. ఒకనాడు వారిని దేవుడు నవ్వుల పాలు చేసే రోజు ఒకనాడు వస్తుంది. ఈ నూతనమైనటువంటి మాసంలో, గత మాసం వరకు 11 నెలలు నీ జీవితంలో ఎన్ని అవమానాలు, ఎన్ని దుఃఖాలు, ఎన్ని వేదనలు, చాలాసార్లు షేమ్గా అయ్యేటటువంటి పరిస్థితులు, హేళనగా నవ్వుతున్నటువంటి పరిస్థితులు, అవమానించిన విధానాలు అని కాదు. భయపడకు. నేను ఆశ్రయించవలసిన దుర్గం మన దేవుడు. ఒకనాడు నిన్ను చూసి నవ్విన వారే దేవుడు నవ్వుల పాలు చేస్తాడు వారిని అన్నది మర్చిపోవద్దు. చూడండి, ఇంకా అన్యులు ఎలాంటి దుర్గములను స్థాపించుకొనుచున్నారు. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 46వ వచన భాగాన్ని చదువుకుందాం. చదివి 46వ వచనం 45 నుంచి చదువుకుందాం. అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు, వారు నన్ను గూర్చి వినిన మాత్రము చేత నాకు విధేయులగుదురు. అన్యులు దుర్బలులై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. కీర్తనకారుడు రాసిన సంగతినే ఇక్కడ మరలా రాయబడినట్లు చూస్తున్నాం. దావీదు విషయమే ఇక్కడ కనబడుతుంది. ఏమంటున్నా అంటే, అన్యులు దుర్బలులై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు అనే మాట కనబడుతుంది.
మంచిది, దాటి వెళ్దాం. మరొక మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం వీటన్నిటిని మన ఎదుట ఉంచుకొని వారి దుర్గములు ఎంత బలహీనమో, వారి దుర్గములు వారిని ఎంతగా కాపాడలేకపోయాయో మన మనస్సులో ఆ మాటలు ఉంచుకోవడం ఎంతైనా క్షేమకరం. అప్పుడు స్థిరమైన దుర్గము వైపు మనం సాగి వెళ్ళటానికి ఎంతైనా దీవెనకరంగా ఉంటుంది. 17వ అధ్యాయము యెషయా గ్రంథం 3వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోయేను. చాలు. ఎవరికంటండి? ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోయేను. ఎఫ్రాయిము ఎవరు? ఎఫ్రాయిము ఎవరండి? చెప్పండి. బిట్టిది యోసేపు కుమారుడేనా? ఎంతమంది? ఎవరెవరు? మనష్షే, ఎఫ్రాయిం. వీరికి స్థానం వచ్చిందా? 12 గోత్రాల్లో వచ్చింది కదా? వచ్చింది. 12 మందిలో స్థానం వచ్చింది. కొంతమంది కోల్పోయిన వాళ్ళు ఉన్నారు స్థానం. ప్రకటన గ్రంథానికి వచ్చే లోపల లిస్టు మారింది, 12 గోత్రాల లిస్టులు. మంచిది. అయితే ఇతడు ఇశ్రాయేలీయుడే అనేది మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ ఎఫ్రాయిముకు ఏమీ లేదంట. ఏం లేదంట? దుర్గము లేదు. ఎంత దౌర్భాగ్యం అండి! ఎఫ్రాయిమునకు దుర్గము లేదు. ఎవరు అన్యులు అవుతారు చెప్పండి? నాకు తెలియక ఒక మాట అడుగుతాను. ఎవరు అన్యులు? అసలు ఈ అన్యులు అంటే ఎవరు? దేవుడు తెలియని వారు, ఇంకా తెలిసినా తెలియనట్టు ఉన్నవారు, ఇంకా అన్యుడు అని అంటే ఇంతకు అన్యులను దేవుడు పుట్టించాడండి భూమి మీద. భూమి మీద పుట్టించింది ఎవరిని? ఆదాముని పుట్టించాడు. ఆదాము ఎవరు అని రాయబడింది? దేవుని కుమారుడు అని రాయబడింది. ఇంకా అన్యులు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవడైతే దేవునికి దూరముగా, దేవుడు లేనంత దూరముగా వెళ్ళిపోయాడో అట్టివాడు అన్యుడే. అంతే. తిరిగి తిరిగి ఇశ్రాయేలీయులకు మరలా అన్యులు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే దేవునికి దూరమైన వారే వీళ్ళంతా. ఆదాము నుంచి నోవహు కాలం వరకు కొంతమంది దూరం అయిపోయారు. మరలా నోవహు జనరేషన్ తర్వాత మరలా కొంతమంది దూరం అవుతూ వెళ్ళారు. తర్వాత అబ్రహామును దృష్టించినప్పుడు మరలా కొంతమంది దూరం అవుతూ వెళ్ళారు. ఇశ్రాయేలు జనాంగంలో మరలా కొంతమంది దూరం అవుతూ ఇలాగూ వచ్చారు. దూరమైన ప్రతి వాడు అన్యుడే. ఇప్పుడు ఇట్లా అంటాను, మన ఇంట్లో మనం దేవుని నమ్ముకునే వాళ్ళమే కదా. ఒకవేళ మన పిల్లలు దేవుని నమ్మకుండా దూరం అయ్యారనుకోండి, వాడు కూడా దేవుని దృష్టిలో ఎవడు? అన్యుడే సుమా, అన్యుడే. ఇంకో మాట చూపిస్తాను చూడండి. ఈ మాట ఇలా ఉంచండి. ఎఫ్రాయిం అయితే దుర్గం లేని దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళాడు, దేవుణ్ణి ఎరిగినప్పటికీ కూడా. యెషయా గ్రంథం 34వ అధ్యాయాన్ని చూడండి. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి ఒకసారి. 13వ వచనం. 34వ అధ్యాయము యెషయా గ్రంథం 13వ వచనం. ఏదోము నగరులలో ముళ్ళ చెట్లు పెరుగును, దాని దుర్గములలో దురదగొండ్లను గచ్చలను పుట్టును. చాలు. ఎవరండి ఇక్కడ? ఏదోము నగరు అని అంటున్నాడు. ఒకసారి 23వ అధ్యాయం కూడా పక్కన పెట్టుకోండి. 23:14. యెషయా గ్రంథం 23వ అధ్యాయము 14వ వచనం. 23:14. తర్షీసు ఓడలారా అంగలార్చుడి, మీ దుర్గము పాడైపోయేను. చెప్పండి. ఏదోము దుర్గము కూడా ముండ్ల చేత గచ్చ పొదల చేత నింపబడింది అని రాయబడింది. ఇంతటి ఏదోము ఎవడు? ఏదోము అనగా ఏశావే. ఎవరు? ఏశావు. ఏశావు ఎవరు? ఎవరికి పుట్టాడు ఏశావు? ఇస్సాకుకు పుట్టినటువంటి పెద్ద కొడుకు. అవునా? ఇస్సాకుకు పుట్టిన పెద్ద కొడుకు. దేవుడు తెలియదా? ఇస్సాకు దేవుడు తెలియదా? ఈయనకి తెలుసు. అబ్రహాము దేవుడు తెలియదా? ఈయనకి తెలుసు. మరి ఏదోమో తమ యొక్క దుర్గములు ఏమయ్యాయి? పాడైపోయాయి. వేరే దుర్గములు, దేవుడు కాని దుర్గములు చెడిపోయాయి. ఇక్కడ తర్షీసు కనబడుతుంది. ఎవరండి? తర్షీసు. తర్షీసు అనేది ఏంటిది? ఒక పట్టణం. తర్షీసు అనేది ఒక పట్టణం. ఇది ఒక ప్రసిద్ధిగాంచిన పట్టణం. తర్షీసు ఒక ప్రసిద్ధిగాంచిన పట్టణం. దేనికి ప్రసిద్ధి?
ఓడరేవులు ఉన్నాయి. అప్పుడే ఉన్నాయి న్యావి ఓడరేవులు ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి పెద్ద పెద్ద ఓడలు తిరుగుతూ ఉంటాయి. ఈ ఓడలలో అక్కడ ఉన్నటువంటి సామాన్లు, ఏవైతే వృక్షాలు, ఏవైతే చెక్కలు ఏవైతే ఉన్నాయో, ధాన్యము, ఏదైతే సుగంధ ద్రవ్యాలు ఉన్నాయో, అవి యువతలు ఉన్నవి అవతలికి ఇంపోర్టు ఎక్స్పోర్ట్స్ కోసం ఈ తర్షీసు ఓడలు ఉన్నాయి. అన్ని ఓడల కంటే తర్షీసు ఓడలు అనగానే ఒక భీకరమైనటువంటి ఓడలుగా కనబడుతూ ఉంటాయి. అలాంటి ఓడలు తర్షీసు ఓడలు. మీకు గుర్తొస్తుందా? తర్షీసునకు పారిపోవాలనుకున్నాడు ఒక ఆయన. ఎవరు చెప్పండి? యోనా గారు. అది ఏమనుకున్నాడు ఆయన? ఇక నుంచి వద్దురా బాబు, తర్షీసునకు పారిపోదాం అనుకున్నాడు. ఎందుకని? అక్కడ బిజినెస్ బాగుంది, డెవలప్మెంట్ బాగుంది, అక్కడ బాగా వ్యాపారం ఉంది, అక్కడైతే కనుక కలిసిపోవచ్చు జనాల్లో అని. ఈ రోజుల్లో చాలామంది పెద్ద పెద్ద పట్టణాలకు ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకని? లోకంలో కలిసిపోయి బ్రతికేద్దాం. ఇక్కడైతే ప్రార్థన అంటారు, ఇక్కడంతే మోకాలు లొంగాలు అంటారు, ఇక్కడంతే ఆరాధన అంటారు. పొద్దున్న లేస్తే అమ్మ ప్రార్థన చేసుకుంటుంది, నాయన ప్రార్థన చేసుకుంటాడు, ఆదివారం గుడికి వెళ్దామని అంటాడు, బైబుల్ చదువు. అయ్యో బాబు, వద్దురా బాబు. అదే ఆ బెంగళూరుకో, ఆ చెన్నైకో, ఆ ముంబైకో, ఆ హైదరాబాద్కి వెళ్ళామనుకో, ఎవరు అడుగుతారు మనల్ని? అడిగేవారు ఎవరు ఉంటారు? పారిపోదాం అనుకున్నాడంట. ఎవరు? అది చెప్పండి, ఎక్కడి నుంచి పారిపోదాం అనుకున్నాడు యోనా? మీరు కరెక్ట్గా చెప్పండి. బైబిల్ స్టడీ. ఎక్కడి నుంచి పారిపోతున్నాడు? నినవే నుంచా? అసలు నినవేకి పోకనే కదా ఆయన గారు ఇటు డ్రైవర్స్ వేసింది. ఆయన ఎక్కడి నుంచి పారిపోయాడో చెప్తే కనుక చాక్లెట్ ఇస్తాను నేను. చూడకుండా చెప్పాలి. యెహోవా సన్నిధిలో నుండి పారిపోయానని రాయబడి. ఇప్పుడు చూడండి ఎక్కడి నుంచి పారిపోయాడో చదవండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి. యోనా గ్రంథం 1-3 వచనాలు. కాపీ కొట్టడానికన్నా స్పీడ్ ఉండాలి మీరు. అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీనవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నీనవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవాలనని. ఎక్కడి నుంచి పారిపోతున్నాడు చెప్పండి? యెహోవా సన్నిధిలో నుంచి పారిపోవాలనుకున్నాడంట. అది యెహోవా సన్నిధిలోంచి. ఈరోజు యవనస్తులు ఎక్కడి నుంచి పారిపోతున్నారో తెలుసా? దేవుని సన్నిధిలోంచి పారిపోతున్నారు. ఉండడానికి ఇష్టం లేదు, బోరు కొడుతుంది, సరిగా లేదు, ఏం సవిచారం లేనట్టుగా ఉంది అనమాట వారికి దేవుని సన్నిధి అంటే. రుచి లేదు. అందుకని యెహోవా సన్నిధిలో నుంచి ఏమవుతున్నారు? పారిపోతూ ఉన్నారు. మాట వినండి. తర్షీసు యొక్క దుర్గములు. అందుకని ఓ తర్షీసు ఓడలారా, చదవండి ఇప్పుడు ఆ మాటను. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి. ఏ తర్షీసునకైతే యోనా పారిపోవాలనుకుంటున్నాడో, ఏ ఓడలను చూసి, ఏ వ్యాపారాలను చూసి మనుషులు వెళ్ళాలని అనుకుంటున్నారో, ఎక్కడైతే సుఖం ఉంటుందో అనుకుంటున్నారో, తర్షీసు ఓడలారా అంగలార్చుడి, మీ దుర్గము పాడైపోయాను. తర్షీసు యొక్క ఓడలు ఉండే దుర్గాలు, ఓడల దుర్గాలే అంత పెద్దగా ఉంటాయి. మరి ఆ దుర్గాలే ఏమయ్యంట? పాడైపోయాయి. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో దేవుడు తప్ప మరి దేనిని దుర్గముగా ఎంచుకున్నా కానీ అవి ఏమయ్యేటివి? పాడైపోయేవి. అవి ఏదోము యొక్క దుర్గములైనా, తర్షీసు యొక్క దుర్గములైనా, ఎఫ్రాయిము దుర్గములైనా, మనుషుని దుర్గములన్నీ పాడైపోతాయి. అవి ధన సమృద్ధి అయినా మరి ఏదైనా కానీ దుర్గములు పాడైపోతాయి. దుర్గానికి దుర్గమ్మ అని పేరు పెట్టుకునే కానీ పాడైపోతుంది. అంతే కదా? ఏ దుర్గము లేదు, అంతే. ఆయన ఒక్కరే. రండి, ఆత్మ సంబంధమైన కొన్ని మాటలు చూసుకొని త్వరగా మనం ముగించుకుందాం ఈ పాట భాగాన్ని. ఈరోజు మన జీవితంలో దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే మనకు దుర్గం కాబోతూ ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం. అయితే నీ దుర్గము నా దుర్గము దేవుడే కావాలి. కీర్తనకారుడు అంటున్నాడు 71వ కీర్తన 3వ చరణాన్ని చదువుకున్నాను. చూడండి, 71వ కీర్తన 3వ చరణాన్ని చదువుకున్నాను. నేను నిత్యము చొచ్చున్నట్లు
నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించు. దేవుని కోరుకుంటున్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, నిత్యము నేను చూచినట్లు. అయ్యా, నేను కాపాడబడటానికి, నేను క్షేమంగా ఉండటానికి, నేను చావకుండానట్లు, నేను మరణము కాకుండానట్లు, అయ్యో నేను క్షేమంగా ఉండాలంటే నేను మాట చెప్తున్నాను, మన జీవిత యాత్రలో మనం చేసే ప్రతి పని, మన జీవిత యాత్రలో మనం నడిచే ప్రతి మార్గంలో కూడా ప్రాణాపాయాలు ఉన్నాయి, మరణాపాయాలు ఉన్నాయి, ఘోరమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. వాటన్నిటి నుంచి తప్పించబడి ఆశ్రయంలోనికి పరిగెత్తుకొని వెళ్ళి దాక్కునేటటువంటి అనుభవం మన జీవితాల్లో ఉండాలి. చాలా మంది క్రైస్తవులు ఇదిగో భయము అనేది లేకుండా తిరుగుతూ ఉన్నారు. లోకము వలన వచ్చే పాపముంది, భయంకరమైన దోషముంది. లోక మార్గములు నిన్ను నాశనానికి తీసుకుని వెళ్తాయి, లోక స్నేహాలు నిన్ను చెడిపి వేస్తాయి అన్నా కానీ భయం లేదు. వాటి నుంచి పారిపోయి వచ్చి దాక్కుందాము దుర్గంలో అనే దానికి ఎవరికి ఇష్టం లేదు. ఈరోజు దేవుడు నీ దుర్గం కావాలి. అది ఏదైనా సరే నిన్ను బ్రతికించే దుర్గము దేవుడే. ఎవరండి? నిన్ను బ్రతికించే దుర్గము దేవుడే. అదే కీర్తనల గ్రంథం 89వ కీర్తన 26వ వచనాన్ని చూడండి. 26వ వచన భాగం. కీర్తనకారుడు ఎలాగూ తలపోసుకుంటున్నాడో చూడండి. 89వ కీర్తన చూడండి. ఇది ఇజ్రాయేలీయుడైన ఏతాను రచించిన దైవ ధ్యానం. అది దావీదు రచించిన, మరెవరు రచించిన, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ దేవుడే మనకు దుర్గం. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును. చాలు. ఏ దుర్గం అంటండి? నా రక్షణ దుర్గము నీవే. రక్షణ పొందాము, మనమందరము పొందామండి. ఎంతమంది రక్షణ పొందారు ఇక్కడ? మనమందరం కూడా రక్షణ పొంది ఉన్నాం. రక్షణ పొందాం కదా అని విచ్చలవిడిగా బ్రతకడానికి కాదు, కానీ రక్షణ పొందినా కానీ దుర్గమును ఆశ్రయించే వారిగా మనం ఉండాలి అనేది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రక్షణ పొందాం కదా, స్వతంత్రత వచ్చింది. ఎలా బ్రతికినా, ఎలా చేసినా, ఏది తిన్నా, ఏది చేసినా, ఏం తప్పు లేదులే, ఏ మార్గంలో వెళ్ళినా, ఏది అనుసరించినా తప్పు లేదులే అని బ్రతుకుతూ ఉన్నాం. చాలా తప్పు. అలా బ్రతకడానికి వీల్లేదు. రక్షణ దుర్గము మన ప్రభువు, అనగా మన రక్షణను కాపాడేటటువంటి వాడు ఆయనే అన్నది మనం గుర్తు పెట్టుకోవాలి. రక్షణ దుర్గముగా దేవుడున్నాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఇంకా చూడండి, మన ఆత్మీయ అభివృద్ధి కొరకై ఈ మాటలన్నింటినీ చదువుకోవటం ఎంతైనా క్షేమకరమండి. కీర్తనల గ్రంథం 118వ కీర్తన ఒకసారి 14వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, 14వ వచనం. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయను. ఏమంటున్నాడు చూడండి, యెహోవా నా దుర్గము, నా గానము అంటున్నాడు. అంటే కీర్తనాకారుడికి ఇక ఆయన దుర్గము, ఆయనయే గానము అని అంటున్నాడు. నిజమండి, దుర్గమును ఆశ్రయించిన వాడు. ఇలా చూడండి, ఒకవేళ పొరపాటున ఒకరిని చంపాడండి, చంపినప్పుడు వాడు పరిగెత్తుకొని వెళ్ళాడు, వెళ్ళి ఆ దుర్గములో దాగుకున్నాడు. దాగుకున్నప్పుడు వానికి గుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసా? ఇక నేను చస్తానేమో అన్నటువంటి భయం కలుగుతుంది. అలాంటి సమయాల్లో నీవు చావవు, నీవు ఆశ్రయించవలసిన స్థానానికి ఆశ్రయించవు. నిన్ను చంపటానికి, నీ మీద కత్తి వేయడానికి ఎవరికి అర్హత లేదు అని కాపాడామనుకోండి, వానికి ఊపిరి పోసుకున్నంత ఉంటుంది. మన జీవితాల్లో కూడా అంతటి ఆనందం మనకు కలిగిందండి. మన పాపం వలన వచ్చే జీతం మరణమైనప్పుడు, మనం చచ్చి నరకానికి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో మన ప్రభువు దుర్గముగా వచ్చి ఇక్కడ దాక్కోనాయన అన్నాడు. అందుకే కీర్తనకారుడు అన్నాడు, నా దాగుచోటు నీవే, నా దాగుచోటు నీవే. దాగుచోటు అనగా అది దుర్గమే, అది దుర్గమే. ప్రభునందు ప్రియులారా, ఓ మాట నన్ను ఇలా అడగనివ్వండి. ప్రతి దినం ఏదో ఒకటి మన జీవితంలో పొరపాట్లు కలుగుతున్నాయి లేదా? ఏదో ఒకటి పొరపాట్లు కలుగుతున్నాయి లేదా? మరి ఆ పొరపాట్ల వలన కూడా మన మీద ఏలుబడి చేస్తుందో తెలుసా? మరణం ఏలుబడి చేస్తుంది. మరి వాటన్నిటి నుంచి కూడా రక్షింపబడటానికి ఎక్కడికి రావాలి? దుర్గమునకు రావాలి. చూడండి, మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 59వ కీర్తన 9వ వచన భాగాన్ని. 59:9. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము.
ఎప్పుడెప్పుడు దుర్గాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న కీర్తనకారుడు అనేది పై వచనాల్లో ఉంటుంది. మీరు తర్వాత శ్రద్ధగా ధ్యానం చేయండి. ఇక్కడ ఒక మాట నేను చూపిస్తాను. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే. అంటే బలహీనత స్థితిలో ఉన్నప్పుడు నా బలము నీవే. బలహీనతలో ఉన్నప్పుడు నా బలమాని ఎదురు చూస్తూ నా ఉన్నతమైన దుర్గము నీవే. బలము లేని సమయాలలో, బలహీనులమైనప్పుడు, చాతగాని స్థితిలోనికి వెళ్ళినప్పుడు, దౌర్భాగ్యపు స్థితిలోనికి వెళ్ళినప్పుడు, కృంగినప్పుడు కొన్నిసార్లు ఇట్లా అనిపిస్తుంది మన జీవితంలో, ఇంకా నా వల్ల కావడం లేదు అనిపిస్తుంది. కొన్ని కుటుంబాల్లో పరిస్థితులు సరిగా లేనప్పుడు బాధపడేవారు అనే మాటలు. నాకు ఒక అక్క, 2 అక్కలు ఉన్నారు. ఒక అక్క కుటుంబం ఎల్లప్పుడూ గొడవలే. గత వారంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒకటే అంటుంది, ఇక నేను బ్రతకలేనురా ఇక్కడ అని అంటుంది. నా వల్ల కాదు అని, నా వల్ల కాదు. కృంగిపోయే దినాలు ఎన్నిసార్లు రాలేదు, చాతగాని పరిస్థితులు ఎన్నిసార్లు రాలేదు. ప్రతి సమయంలో నీవు నేను మన ప్రాణాలతో చెప్పుకోవాలి. ఏంటో తెలుసా? దేవుడే నా బలం. నా బలమా నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను, నా బలమా నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను అని ఆయన వైపు చూసి అడిగినప్పుడు బలహీనులమైన మనలని దేవుడు బలపరుస్తాడు. బలహీనత స్థితిలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ నా దుర్గం అంటున్నాడు. దేవుడే నా దుర్గము, ఉన్నతమైన దుర్గము అని అంటున్నాడు. ముగిస్తున్నాను. యెషయా గ్రంథంలో ఒక మాట చదువుకున్నాను. 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 8వ వచనం. 44:8. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 8వ వచనం. మీరు వెరవకుడి, భయపడకుడి, పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియచేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియు లేదు. ఉన్నట్టు నేనేదు. దేవుడే ఉన్నట్టు ఎరగడంటే ఇంకా ఉన్నట్ట లేదు. పూర్వకాలము నుంచి, జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి కూడా ఇదిగో నేను తప్ప ఆశ్రయ దుర్గం ఏదీ లేదు, ఏది లేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సమస్యలు వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేనిని దుర్గంగా వెతుకుతున్నావు ఆలోచన చేయి. దేనిని దుర్గంగా వెతుకుతున్నావు? ఎక్కడికో పారిపోవాలనుకుంటున్నావు. ఎక్కడికి పారిపోతావు? ఎక్కడికి పారిపోతావు? ఎక్కడ దాక్కుంటావు? ఎక్కడ దాక్కున్నా కానీ అవి నిన్ను కాపాడగలవా? అవి నిన్ను ప్రొటెక్ట్ చేయగలవా? చేయలేవే. నేను తప్ప ఆశ్రయ దుర్గము లేదు అని అంటున్నాడు. అట్టి పురమునకు మనము పారిపోయి దాక్కోవాలి. మన మీద నేరస్థాపన చేయవాడు ఎల్లప్పుడూ ఉంటాడు. వాడు అపవాది. మన మీద ఎల్లప్పుడూ నేరములు మోపువాడు. వాని నుంచి, ఆ నేరముల నుంచి, అపనిందల నుంచి పరిగెత్తుకొని పోయి ఆశ్రయ దుర్గమైన దేవుని పాదాల దగ్గర దాక్కోవాలి. ద గుడ్ హ్యాబిట్ ఆఫ్ ఎవరీ బిలీవర్ షుడ్ రీచ్ హిమ్. దేవుని చేరటం అనేదే ప్రతి విశ్వాసి గుణలక్షణం కావాలి. కానీ చాలామందికి ఈ అలవాటు ఉండదు. ఏడుస్తూనే ఉంటారు, ప్రార్థన చేయరు. కష్టాలు వస్తూనే ఉంటాయి, ఆయనను సమీపించరు. బాధలు వస్తూనే ఉంటాయి, ఆయనకు సమయాన్ని ఇవ్వరు. ఆయన దగ్గరికి వచ్చి దాక్కుందామని అనుకోరు. ఇట్లాంటి ఏమనాలా? వాడి సావు వాడు చచ్చారు రాని, వాడి సావు వాడు తెచ్చాడు. ఒరే, నువ్వు దాక్కోవడానికి అక్కడికి వెళ్ళి దాక్కోరా. ఆడొక స్థానం ఉంది, అక్కడ నువ్వు బ్రతుకొచ్చు. అక్కడికి వెళ్తే నువ్వు క్షేమంగా ఉంటావు. ఆ పురము ఏర్పాటు చేయబడిందే దాని కొరకు అని అంటే అక్కడికి వెళ్ళడు మానవుడు. ఈరోజు 11 నెలలు ఎన్నిసార్లు ఆశ్రయ దుర్గమైన నీ ప్రభువును ఆశ్రయించాడు. ఎట్టెళ్తాడు తెలుసా? తప్పించుకున్నాడు గాబరగా ఏమంటారు, పరిగెత్తుకుంటూ
ఆ చెమటలు గారిపోతుంటాయి. త్వరగా దుర్గాన్ని సమీపించాలి అని ఆశతో పరిగెడతాడు. తెలుసా, కింద పడతాడు, మీనబడతాడు, లేస్తాడు. పాత నిబంధన గ్రంథంలో ఆ సన్నివేశాలు చూసింటే మనకు అర్థమయ్యేది. ఒకసారి వెళ్దామాట పాత నిబంధనలోకి, రెఫరెన్స్ చూపించండి అండి, అలా ఆలోచన చేద్దాం. పాత నిబంధన గ్రంథంలో ఉన్నాం మనం కూడా. పొరపాటున నువ్వేం చేసినామంటే పైన పూలకుండి పెట్టినాం. పూలకుండి పెడదామని చెప్పేసి పూల మొక్క నాడదామని చెప్పేసి ఆ పూలకుండి ఆడ పెట్టావు. పొరపాటున అది నీ మోసే దాకి కింద పడింది. ఏం దాకింది? మోసే దాకి కింద పడింది. అవతల ఎవరో ఒక ముసలాయన పేపర్ చదువుతున్నాడు. తగా ఏమైంది, ఆయన తలకా మీద పోయి పడింది. ఇప్పుడు ఆ ముసలోడు ఏం చేశాడు? అక్కడికక్కడే చచ్చాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? కొత్త నిబంధనలు లేవండి, మనం పాత నిబంధనలో ఉన్నాం. ఇంత సెక్యూరిటీ లేవు. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఉన్న పాటున పరుగు. అప్పుడు చుట్టూన్న ఇళ్ళల్లో చూస్తారు, ఎవడు పరిగెత్తున్నారా, పదండి అందరం చూద్దా అంటే పరిగెడుతుంటాడు. నువ్వు చంపారా అందుకే పరిగెత్తాడు. కింద పడుతుంటాడు మీద, చిన్నగా ఇక్కడే దగ్గరలేని పురం వెళ్ళు అంటుంటారు అన్నమాట. పరిగెత్తుకుని వెళ్ళి పాక్కుంటూ పడాలి. మొత్తానికి దాంట్లో చేస్తాడు. అమ్మాయ, పాత నిబంధన సన్నివేశాలు. ఒకడు పొరపాటున ఏదైనా చెట్టు నరుకుతూ ఉంటాడు. ఆ చెట్టు నరుకుతూ ఉండగా ఆ పిడి సరిగా ఉండక అది జారిపోయి అవతల ఇంకో చెట్టు నరుకుతూనిపోయి వాడిని నరికింది. వాడు చచ్చిపోయాడు. అక్కడ సచ్చినోళ్ళ నాయన పక్కనే ఉన్నాడు. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు? కోపం వచ్చిద్దే రాదా? ఆ కోపానికి నా కొడుకుని చంపేస్తావు కదరా అని చెప్పేసేసి పరిగెత్తుకొని రాడా? ఇప్పుడు వీడు ఏం చేయాలి? పరిగెత్తుకొని వెళ్ళాలి. అప్పుడు ఆ పక్కకు పనులకు వచ్చిన వాళ్ళల్లో వీడిని చూస్తారు. వీడేంటి ఇట్ట పరిగెత్తున్నాడు? వీడు ఎవరినో చంపాడు. ప్రియులారా, పాత నిబంధన సంగతులను లైవ్లో ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని ఇబ్బందులు ఈరోజు. అలాంటి పరుగు, అలాంటి ఆశ, ఆతృత ప్రభు పాద సన్నిధికి వెళ్ళేవానికి అట్టుండాల. అది అందుకు వివరిస్తున్నాను. ఎలా ఉండాలి? అలా ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళటానికి, దేవుని ఆశ్రయించడానికి, దేవుని ఎదుటకు పరిగెత్తుకొని పోయేవారిగా ఉండాలి. ప్రతి సాయంకాలం, ప్రతి ఉదయమున, ప్రతి దినం కూడా ప్రభు పాదాల దగ్గర మనం బ్రతకాలండి. ఆయనే మనకు ఆశ్రయ దుర్గము అనే మాట అర్థమవుతుంది. అలాగైతే ఆ దుర్గము దేవుడే అన్న సంగతి ఆయనే అంటున్నాడు, నేనే దుర్గాన్ని, నేను తప్ప వేరొక దుర్గము లేదు. నో ఆప్షన్. వెతుకుతావా? అటు చూస్తే ధనాన్ని వెతుకుతావా? ఇటు చూస్తే బలాన్ని వెతుకుతావా? వెనుకున్నటువంటి బంధువుల బలగాన్ని వెతుకుతావా? అవన్నీ ఆశ్రయం కాదు సుమా. నీ ఆశ్రయ దుర్గము నేనే, రా ఇక్కడికి అని అంటున్నాడు ప్రభు. ఆయన దగ్గరికి రావాలి. అలాగైతే ఆ దుర్గము మన ఎదుట ఉంచుకుంటే ఎంత బాగుంటుంది? ఆ దుర్గాన్ని ఎల్లప్పుడూ మన ఎదుట ఉంచుకుంటే, మనతోనే ఉంచుకుంటే ఎంత మంచిది. చూడండి, ఆత్మ సంబంధమైన 2 దుర్గములు మనకు కనబడుతున్నాయి. ఆ 2 రెఫరెన్స్లు నేను చూపించి పాఠాన్ని ముగిస్తాను. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం. ఎల్లప్పుడూ నీ ఎదుట దుర్గము స్థాపించబడాలంటే, ఎల్లప్పుడూ దేవుని దుర్గము నీకు అవైలబిలిటీగా ఉండాలంటే నీవు చేయాల్సిన కర్తవ్యం ఏంటో తెలుసా? 8వ అధ్యాయం కీర్తనల గ్రంథం 2వ వచనాన్ని చదువుకుందాం. 8:2 కీర్తనల గ్రంథం. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. చాలు. ఒక దుర్గము, ఆత్మ సంబంధమైన ఒక దుర్గం కనబడుతుంది. దుర్గాన్ని ఎలా స్థాపించాడంట ఆయన అంటే, చంటి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున. మీ ఇంట్లో ఈ దుర్గాలున్నాయా? చిన్నపిల్లలు ఉన్నారని అంటే వారు స్తుతులు చెల్లిస్తే, చంటి పిల్లల స్తుతులు వలన ఆయన ఏం స్థాపిస్తాడంట? దుర్గమును స్థాపిస్తాడంట. చంటి పిల్లల స్థుతులని ఆయన దుర్గముగా స్థాపిస్తే, మరి నా స్థుతుల మీద కూడా ఆయన దుర్గమును స్థాపిస్తాడు. అనగా ఎక్కడ స్థుతి ఉంటే అక్కడ దుర్గముంది అనే అర్థం. అది స్థుతి నీ నోట ఉంటే నీవు దుర్గములో ఉన్నావని. ఏమంటే ఎంతమందికి స్తోత్రాలు చెల్లించే అలవాటు ఉంది? ఊరుకున్నప్పుడు, పనిలో ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం అని మన నోట ఉండాలండి. ఉండాలేది. కాలేజీలో పనిచేస్తున్నా, ప్రయాణంలో ఉన్నా, లేకపోతే పనిలో ఉన్నా, ఏ స్థితిలోనైనా నీ నోట ఏముండాలి? స్తుతి ఉండాలి.
కనుక స్తుతి వలన దుర్గములను స్థాపిస్తాడంట ఆయన. అలాంటి దుర్గములు నీ ఇంటిలో ఉండటం ఎంత క్షేమకరమో కదా. అలాగైతే పరమగీత గ్రంథంలో 8వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాటను చదువుకుందాం. పరమగీత గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం. ఆత్మ సంబంధమైన కోణంలో ఈ వచనాన్ని ఇలాగూ వర్ణిస్తూ ఉన్నాడు పరమగీతము రాసినటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను. చదవండి 8వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకున్నాం. నేను ప్రాకారము వంటి దాననైతిని, నా కుచములు దుర్గములాయను, అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందిన దాననైతిని. ఆమె అంటుంది, ప్రియురాలు అంటుంది, నేనే దుర్గమును అని అంటుంది. అనగా ఇక్కడ ఆమెను తీసుకోవాలి ఆత్మ సంబంధమైన కోణములో. ఆమె ఎవరో కాదు, నూతన నిబంధన సంఘమే అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. సంఘమే ఒక దుర్గము ప్రియులారా, సంఘమే ఒక దుర్గము. అందుకనే సంఘమును ఆయన ఏం చేశాడో తెలుసా? నిత్య జీవమునకు మార్గముగా చేశాడు సంఘాన్ని. ఒకడు రక్షణ పొందాలంటే సంఘములో రక్షణ పొందగలడు వాడు. సంఘము అన్నది ఒక నూతనమైనటువంటి పరదైసు. ఇది భూమి మీద ఉన్న పరదైసు. ఇది చచ్చిన భక్తులందరూ పరదైసుకు వెళ్ళారు. అందుకని అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. పరదైసుకు వెళ్ళినవాడు, ప్రభు స్థానానికి వెళ్ళినవాడు, అబ్రహాము రొమ్మునకు వెళ్ళినవాడు మరణం తర్వాత శిక్ష పొందడు, ఉంచబడతాడు. అలా తర్వాత వాని గురించి ఆలోచన చేయడానికి అక్కడ ఉంచబడతాడు. అలా కూడా ఉంచబడని వాడు చచ్చిన వెంటనే ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళ్తాడు. అది పాతాళానికి వెళ్తాడు. ఆ తరువాత తీర్పులోనికి వెళ్తాం ఒకనాడు. అయితే ప్రియులారా వినండి, సంఘములోనికి రావాలి మనుషులు కాపాడబడటానికి. ఈరోజు భూమి మీద రక్షణ దుర్గముగా ఉంచాడు అని అంటే దేవుడు, అది నూతన నిబంధన సంఘమే అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా బాగలేరా? బతుకు బాగలేదా? సరైన విధానం లేదా? ఎక్కడికి తీసుకెళ్ళాలి? సింపుల్గా చర్చికి తీసుకెళ్ళాలి. సింపుల్గా ఎక్కడికి తీసుకెళ్ళాలి? సంఘానికి తీసుకెళ్ళాలి. అంతే. సంఘము ఆయన మందిరము, ఆయన మందిరావరణము. మరణించిన మృతులకు అది జీవదాయకము. అందుకని నీ మందిర ఆవరణము అనే పాట ఒకటి దేవుడు నా నోట ఉంచాడు. చాలా అద్భుతమైనటువంటి పాట అది. ఎప్పుడైనా వీలైతే ఒక ఆదివారం పాడుకోవడానికి ట్రై చేయాలి. ఆయన మందిరావరణంలో సువాసన, ఆయన మందిరావరణములో మరి వెలుగు, ఆయన మందిరావరణంలో జీవం ఉంటుంది తెలుసా. అందుకని ఆయన మందిరావరణానికి రావాలి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, స్తుతిలో దుర్గమును స్థాపించగలం. దేవుని సన్నిధియే సంఘమే ఒక దుర్గం. దేవుడే మనకు దుర్గముగా ఉన్నాడు. కాబట్టి ఇట్టి దుర్గములు నీకుండుట, నీ కుటుంబానికి ఉండుట, నీ జీవితానికి ఉండటం ఎంతైనా క్షేమకరం, దీవెనకరం. కాబట్టి ప్రియులారా, దుర్గమును చేరాలి, బేసెరునకు వెళ్ళాలి. ఎందుకంటే దాక్కోవటానికి పురమును చేరాలి, లేకపోతే చచ్చిపోతాం అని చెప్పాలి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, అది ద్వితీయోపదేశం చేయబడింది, అది తృతీయోపదేశం కూడా చేయబడింది. ఈరోజు మరలా నీకు ఉపదేశము చేయబడుతుంది. నీవు తాగుకోనకపోతే, రక్షణ పొందకపోతే, దేవుని ఆశ్రయంగా ఉంచుకొనకపోతే ఇక తప్పు నీదే అవుతుంది ప్రియులారా, నీది నాదే అవుతుంది. అట్టి ప్రభును మరొక ఆశ్రయ స్థానమునకు, ఆశ్రయ దుర్గమునకు చేరి మనల్ని మనం కాపాడుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. తలలు వంచండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం.